స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ప్రియులారా, ఈ ఉదయకాలం మన ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి 103వ కీర్తన, కీర్తనల గ్రంథం 103, 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. పాత నిబంధనలో 505వ పేజీ. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతర సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ప్రియులారా, మనము ఈ 103వ దావీదు కీర్తనను గత 2-3 వారాలుగా ధ్యానం చేస్తున్నాం. ఈ కీర్తన రాసినది భక్తుడైనటువంటి దావీదు మహారాజు. దీన్ని మనం సహజంగా ఏమంటారంటే అందరూ దావీదు కీర్తనలు అంటారు. అన్నిటినీ 150 కీర్తనలు ఉన్నాయి. కానీ ఇందులో దావీదు రచించిన కీర్తనలు ఎన్నండి? 73 మాత్రమే. తర్వాత కోరహ కుమారులు కొన్ని రచించారు. మోషే 2 కీర్తనలు రాశాడు. తర్వాత భక్తుడైనటువంటి మహారాజు అయిన సొలొమోన్ 2 కీర్తనలు రాశాడు. హేమాను అనే వ్యక్తి 1 కీర్తన రాశాడు. ఈ రీతిగా అనేక మంది కీర్తనలు రచించారు. మిగతా 50 అదర్స్ రాశారు. మొత్తం వెరసి 150 కీర్తనలు. ఈ కీర్తన గ్రంథంలో ఈ 103వ కీర్తన మాత్రము భక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన. దావీదు తన ప్రాణమునకు ఒకటి అలవాటు చేసుకున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును. ఎవరితో అంటున్నాడు ఈ మాట? తన ప్రాణంతో అంటున్నాడు. ఇతరులతో కాదు, ఎవరితో కాదు, తన ప్రాణంతో అంటున్నాడు. అరణ్యములో ఉన్న, అంతఃపురంలో ఉన్న ఆయన సితార వాయిస్తూ తన ప్రాణమునకు ఒకటి అలవాటు చేసుకున్నాడు. ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, సన్నుతించుము. లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడు కూడా తన ప్రాణంతో ఇలా అంటాడు. అతడు విస్తారమైనటువంటి ధనధాన్య రాశులు కలిగినటువంటి వాడు. విస్తారమైన పంటలు పండిస్తాడు. ఆ సంవత్సరం విస్తారంగా ధాన్యం వస్తుంది. అప్పుడున్న కొట్లు సరిపోక ఇంకా వేరే గోడలు కట్టుకుంటాడు. కట్టుకొని ఆ కొట్ల నిండా ధాన్యం నింపి ఇట్లా అంటాడు ఆయన. ఏమని? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. కమాన్, నీ జీవితకాలం తదనంతరం తరతరములకు నీకున్నటువంటి ఆస్తి ఉన్నది అని తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉంటే దేవుడు అంటాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారా? మాట చదువు, వెర్రివాడా అనే మాట. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ఇంతగా చెప్పుకుంటున్నావే తరతరములకు ఉంటుందని, నీ ప్రాణంతో ఎంతవరకు ఉంటావు నీవు? ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాడు దేవుడు. ఏం చెప్తావన్నప్పుడు ధనవంతుడు బిత్తరముఖం వేశాడు. జవాబు లేదు అతని దగ్గర. ప్రియ స్నేహితుడా, సహోదరి, అయితే భక్తుడైనటువంటి దావీదు తన ప్రాణముతో ఇలా అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన పరిశుద్ధ నామమును. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మర్చిపోయే గుణం మానవునిది. ఇశ్రాయేల్ కూడా అనేక పర్యాయాలు మర్చిపోయారు. నేను మొదటి పాఠంలో చెప్పాను ఎన్నిసార్లు మర్చిపోయారు అనే మాట. ఏమండి, మనం మర్చిపోతూ ఉంటాం. ఆయన చేసిన మేళ్ళు ప్రార్థన చేస్తాం, ప్రార్థనకు జవాబు వస్తుంది, ఆ మేళ్ళు అనుభవిస్తాం, తర్వాత మర్చిపోతాం. దేవుణ్ణి స్తుతించడం అనేది మన జీవితాల్లో జరగదు. చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. అయితే దావీదు భక్తుడు దేవుడు చేసిన ఉపకారములను ఏటిని మర్చిపోక తలపోసుకొనుచు తన ప్రాణముతో
దేవుని స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఈ అధ్యాయంలో దాదాపు ఎన్ని ఉపకారాలు ఉన్నాయని చెప్పినాను నేను? 14 ఉపకారాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో 14 ఉపకారాలు ఉన్నాయి. అందులో మనము గతంలో 2 ఉపకారాలు ధ్యానం చేసినాం. ఏంటో చెప్పండి అవి. మొట్టమొదటిది, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. రెండవది, పోయిన వారము, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఈ వారము 4వ వచనంలో ధ్యానం చేస్తాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాం. తండ్రి, ఇంతవరకు మీ సన్నిధి మాకు అనుగ్రహించి ఆరాధనలో మిమ్మల్ని మహింపరచుకున్నందుకై స్తోత్రాలు. ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు నాయన. మా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ప్రాణ విధాతవు, మా కోసం రక్తము చిందించిన వాడవు, మనకు పరలోక స్వాస్థ్యమునిచ్చిన వాడవు, శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చిన వాడవు. ఈ లోకంలో సహితం మమ్మల్ని అనాథలుగా వదలక మమ్మల్ని పోషిస్తున్నావు, సంరక్షిస్తున్నావు, భద్రపరుస్తున్నావు. మా రక్షకుడుగా, మా దేవుడుగా, మాకు సమస్తములో సమస్తమై ఉండి మమ్మల్ని కాపాడుతున్నావు. దేవా, మీకు వందనాలు తండ్రి. చదువున లేఖన భాగంలో నుంచి మీ యొక్క స్వరాన్ని వినుటకు మాకందరికీ సహాయం చేయమని, ఆన్లైన్లో వింటున్న వారిని కూడా దయతో జ్ఞాపకం చేసుకోమని, ఈ శబ్దయంత్రం ద్వారా ఎవరికైతే ఈ మాటలు వినపడుతున్నాయో వారందరికీ మీ స్వరాన్ని వినిపింపచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధి అనగా మనకు వెంటనే జ్ఞాపకం వచ్చిందంటే మరణం. మరణించిన వారే కదా సమాధిలో పెడతాం. ఏమండి, సమాధిలో అంటే మనకు జ్ఞాపకం వచ్చేది మరణం. రెండవదిగా, సమాధి అంటే మనకు జ్ఞాపకం వచ్చేది వేషధారణ. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనంలో శాస్త్రను పరిశీలన ఉద్దేశించి ప్రభు అంటాడు, సున్నము కొట్టిన సమాధుల్లారా. సున్నము కొట్టిన సమాధుల్లారా అంటే అర్థం ఏమి? వేషం పైన బాగా తెల్లగా ఉంటుంది, పైన బాగా కనపడతారు, లోపల ఏముంటుంది? సమాధి తెరిస్తే కుళ్ళు, అజిచేంద్రియం, కంపు. పైకి బాగుండొచ్చు, లోపల ఎట్లున్నావు? వేషధారణ. వేషధారణకి సాదృశ్యం. మూడవదిగా సమాధి ఏంటంటే దుర్గంధమునకు సాదృశ్యం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో వారి గొంతుక తెరచిన సమాధి. గొంతుక తెరిచిన సమాధిగా ఉంది. సమాధి తెరిస్తే ఎట్లుంటుందండి? సమాధి తెరిస్తే ఎట్లుంటుంది? దుర్వాసన కదా, భరించలేం మనం. భయంకరమైనటువంటి దుర్గంధం. కాబట్టి సమాధి దుర్గంధమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంది. 4వదిగా సమాధి నిరీక్షణకు సాదృశ్యంగా ఉంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక దినం దేవుడు అందరి సమాధులు తెరవబోతూ ఉన్నాడు. అందరూ సమాధులు తెరుస్తాడు దేవుడు. అంటే దేవుడు సమాధులను తెరచి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాడు. అనగా ఒక శుభప్రదమైన నిరీక్షణను తెలియజేస్తూ ఉంది సమాధి. అట్లయితే ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలం ఓ దినం మనమందరం కూడా సమాధుల తోటలోనికి పోనై ఉన్నాం. పోతామా? ఖచ్చితంగా పోతాం. సమాధుల తోట. క్రైస్తవుల సెమెట్రీకి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టినారు, సమాధుల తోట అని. దేనికి ఉండదు ఇట్లా, సమాధుల తోట. మీరు చూడండి, ఒకసారి మన సమాధుల తోటకు పోతే బయట బోర్డు వేసినారు, సమాధుల తోట అని. ఎస్, సమాధుల తోట. మనిషి తోటలో పుట్టినాడు, తోటలోకి వెళ్తాడు. ఏదేను తోటలో పుట్టాడు. మనిషి యొక్క జననము తోటలోనే, అతని నిర్యాణము కూడా తోటలోనే, చిట్ట చివరి మజిలీ కూడా తోటలోనే. ఎంతటి వారైనా, ఎంత బలాఢ్యులైనా, ఎంత బల సంపన్నులైనా, ఎంతటి గుణాలు కలిగినటువంటి వారైనా ఏమంటారు? తోటలోకి ఒక దినము వెళ్ళాల్సిందే, ఒక దినం మరణం కావాల్సిందే. ఈ సత్యాన్ని భక్తుడైన దావీదు ఒప్పుకుంటున్నాడు. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ఏమంటాడంటే, తన కుమారుడైనటువంటి అవసాన కాలంలో తన కుమారుడైనటువంటి ఆయన పిలుస్తాడు. ఎవరిని? సొలొమోనును పిలిచి ఏమంటాడంటే, నాయనా సొలొమోనా, లోకులందరూ వెళ్ళే మార్గమున నేను పోవుచున్నాను. లోకులందరూ వెళ్ళే మార్గంలోకి నేను పోచున్నాను. ఎంత సత్యం ఇది! ప్రతి ఒక్కరూ లోకులందరూ వెళ్ళే మార్గం అది. ఏమండి,
మరణము ఒక మార్గంగా ఇక్కడ చెప్తున్నాడు. జన్మించుట అనే మార్గం గుండా ఈ లోకానికి వస్తున్నాము, కొద్ది రోజులు ఇక్కడ ఉంటున్నాము. మరణం అనే మార్గం గుండా మరల ఈ లోకాన్ని వదిలిపెట్టి మనం ఏం చేస్తున్నాము? వెళ్ళిపోతున్నాం, నిత్యత్వానికి వెళ్ళిపోతున్నాం. ఎంత వాస్తవికమైనటువంటి సత్యం ఇది! లోకులందరూ వెళ్ళే మార్గమున నేను వెళ్ళిపోతున్నాను. మరణం ఒక మార్గంగా పోల్చబడింది. మరణము, సమాధి అనే మాటలు మనకు భయాన్ని పుట్టిస్తాయి. మరణం అంటే భయపడిన వారెవరు? మరణ భయము చేత అనే మాట ఉంది కదా. మరణము, సమాధులు అంటే మనకు భయమే. ఎవరికి భయం ఉండదమ్మా? మరణం అంటే ప్రతి ఒక్కరికి భయమే. అయితే భయపడినా భయపడకపోయినా, ఎంతటి వారమైనా ఒక దినం ఖచ్చితంగా మరణం అనేటువంటి ఆ తోటలోనికి మరణాన్ని మనము సంధించవలసినటువంటి వారమైతున్నాం. ఎంతటి బలాఢ్యులమైన, విద్యావిహీనులమైన, విద్యావంతులమైన, రాజులైన, రోజు కూలి చేసుకునేవాడైనా ఒక దినం ఆ సమాధికి వెళ్ళవలసిన వారమే. కాదంటే కొందరు ముందుగా పోతారు, కొందరు వెనక్కి వెళ్తారు. నాకు 74 సంవత్సరాలు. నా సమాధి ఎక్కడుంది? దగ్గర ఉంది. నా సమాధి ఎంత దగ్గర ఉంది? దగ్గరలో ఉంది నాకు సమాధి. ఇంకా 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు ఉన్న సమాధిలో పడిపోతా. కొంతమంది 25-30 ఏళ్ళు ఎక్కడున్నారు? సమాధికి దూరంగా ఉన్నారు. కానీ వారు కూడా అక్కడికి ఒకదేం నడుచుకుంటూ రావాల్సిందే. వారి ఒక సమాధిలో వాళ్ళు కూడా వారి సమాధి గుంతకు వారు సమీపించాలి. ఇది వాస్తవికమైనటువంటి సత్యం. కాబట్టి మొత్తానికి మనమందరం కూడా సమాధిలోనికి వెళ్ళవలసినటువంటి వారం. సమాధి అనేది ఖాయం, మనకు గుర్తుపెట్టుకోండి. అయితే భక్తుడు అంటాడు, దావీదు, భక్తుల మరణం యెహోవా దృష్టికి మిగుల విలువ కలిగిందని చెప్పేసి కీర్తన గ్రంథం 116వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. భక్తుల మరణం యెహోవా దృష్టికట మిగుల విలువ కలిగింది. అవును, యేసయ్య చనిపోయాడు, కానీ ఆయనను సమాధి దాచుకోలేకపోయింది, సమాధి జీర్ణించుకోలేకపోయింది ఆయన. ఏమండి, ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు. మీకు తెలుసా? మీరు 3 రోజులు ఉండే కూడా ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. అదే లాజరు శరీరం ఏమైపోయింది? 3-4 రోజులకే డీకంపోస్ట్ అయిపోయింది, కుళ్ళు పట్టింది, పురుగు పట్టింది. అయితే భక్తుల మరణం, యేసయ్య మరణము ఆయన దృష్టికి మిగుల విలువైంది. స్టెఫెన్ యొక్క మరణం ఎంత విలువైంది! అతను రాళ్లతో కొట్టి చంపబడుతూ ఉంటే ఆయన ఏమంటే కింద రక్తసిక్తం అయిపోతున్నాడు, కళ్ళు చెదిరిపోయాయి, పుర్రె బయటకు వచ్చేసింది, మెదుడు బయటకు వచ్చేసింది, రాళ్లతో కొడుతున్నారు. వాళ్ళని ఏమంటున్నాడు? యేసు ప్రభు మాదిరి పలికినాడు, ప్రభువా వీరి తప్పు వీరి మీద మోపకమని చెప్పి మోకాల మీద కృంగి అట్లే ప్రాణం వదిలిపెడతాడు. అప్పుడు రాయబడిన మాట ఏంటంటే, తన భక్తుడైన స్టెఫెన్ వస్తుంటే యేసు ప్రభు లేచి నిలబడుకొని ఆహ్వానిస్తున్నాడు. బా, చప్పట్లు కొడదాం ఒకసారి. ఒక భక్తుని మరణం ఆయన దృష్టికి ఎంత వెలుగలేదు. మనకు తెలుసు ధనవంతుడు లాజరు విషయం కదండి. ధనవంతుడు చనిపోతే ఏ దేవదూత వచ్చేది రాయలేదు. అదే లాజరు చనిపోయినప్పుడు కటిక పేదవాడు లాజరు, పురుగులు తింటున్నాయి శరీరాన్ని, స్కిన్ క్యాన్సర్ వచ్చింది, బూడిదలో కూర్చున్నాడు, చిల్ల పెంకు పెట్టుకొని గీక్కుంటున్నాడు, దుర్భరమైన జీవితం జీవిస్తున్నాడు. అయితే అతడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు? దేవదూతలు. ఎంత ఘనమైంది, ఎంత విలువైంది! భక్తుల మరణం యెహోవా దృష్టికి మిగుల విలువైంది. ఒకసారి ఎలీషా ప్రవక్త వాయిస్ అయిపోతుంది, ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన పాతి పెడతారు. పాతి పెట్టిన తర్వాత మరి కొన్ని సంవత్సరాలకు ఆ మార్గం గుండా ఒక సైన్యం వెళ్తూ ఉంటారు. అందులో ఒక సైనికుడు జబ్బు చేసి ఆ మార్గంలో చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆ మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే తను పూడ్చిపెట్టాలి కదా అనే ఉద్దేశంతో ఎలీషా సమాధిని, అది ఎలీషా సమాధి అని తెలియదు వాళ్ళకు, ఎలీషా సమాధిని తవ్వి ఆ పైన ఆ యొక్క సైనికుడిని, చనిపోయిన సైనికుడిని పూడ్చిపెట్టి వెళ్ళిపోతారు. అయితే జరిగింది ఏమిటంటే, ఆ సైనికుడికి ఎలీషా యొక్క శల్యములు తగిలి, శల్యములంటే చెప్పాలి. శల్యములంటే
ఎముకలు కదండి, ఎముకలు కదా. శల్యములు అంటే ఎముకలు. అంటే ఎలీషా చనిపోయినటువంటి ఆ శవం యొక్క శల్యములు తగిలి ఆ సైనికుడు లేచి పునర్జీవితుడైతాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి ఎంతో మిగుల వీలవగలదు. పునర్జీవితుడు అవుతాడు. ఎలీషా ఎముకల్లో పునరుద్ధాన శక్తి ఉంది, రెజరెక్షన్ పవర్ ఎలీషా ఎముకల్లో కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యేసు శరీరం సముద్రంలో సమాధిలో ఉంచబడింది, కానీ సమాధిలో ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 31వ వచనం. అది ఆయన శరీరము కుళ్ళిపోలేదు. 3 రోజులు ఉంచినా కూడా యేసయ్య శరీరం కుళ్ళిపోలేదు. కారణం ఏమిటో తెలుసా? ఆయనలో పాపం లేదు, ఆయన పాపంలో పుట్టలేదు. 2 కొరింథీ 5:21 పాపం ఎరుగడు. 1 యోహాను 5:3 పాపము తెలియదు. 2 పేతురు 2:22 పాపము చేయలేడు. నా యందు పాపముందని మీరు ఎవరు స్థాపించగలరని చెప్పినటువంటి మహనీయుడైన మహాపరిశుద్ధుడైన. కాబట్టి ఆయన శరీరము పురుగులు ఏమి చేయలేక, ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు, పురుగు తినలేదు, సమాధిలో కుళ్ళిపోలేదు. ఏమండి, అట్టి పరిశుద్ధుల విలువైనటువంటి మరణము నీకు నాకు కావాలి. ఆ పరిశుద్ధుల వాళ్ళే సమాధి మనం కూడా చేయబడాలంటే మనం ఏం చేయాలి? యేసయ్య శిలువలో చేసిన పుణ్య బలియాగమందు విశ్వాసం ఉంచాలి. యేసయ్య చేసిన పుణ్య బలియాగమందు విశ్వాసం ఉంచి ఆయన మన పాపంలోకై చేసినటువంటి ఆ పుణ్య రక్తమును, మన కొరకై చిందించిన రక్తమును, పాప పరిహారార్థమై ఆయన చిందించిన ప్రశస్తమైన విలువైన అమూల్యమైన గొర్రెపిల్ల వంటి రక్తము చేత పశ్చాత్తాపంతో శిలువను ఆశ్రయించి శిలువలో వేలాడుతున్న యేసయ్యను చేరి మన పాపమని ఒప్పుకొని వదిలిపెట్టి శుద్ధులమై దేవుని మందిరానికి వస్తూ పరిశుద్ధ బలను ఆచరిస్తూ పరిశుద్ధుడు సహవాసం చేస్తూ అపోస్తుల బోధయందు సహవాసమందు రొట్టె విరిచేటందు ప్రార్థన చేయటందు అప్పుడప్పుడు వస్తూ అప్పుడప్పుడు రావాలనా? నెలకోసారే? బంధువులు వస్తే మానేస్తారు చర్చి. ఎవరన్నా వచ్చినారంటే వాళ్ళు కూడా పిలుచుకొని రావాలి కదా. వాళ్ళు కూడా పిలుచుకొచ్చి దాని దేవుని మాటలు వినిపించాలి, వాళ్ళకు చేసి పెట్టాలని గుడి మానేస్తారు. మరి బలలో ఎప్పుడు పాలు పొందుతావు? బలలో పాలు పొందకపోతే ఏమవుతుంది? నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్యదినము నేను వానిని లేపుదును. అన్ని ఖచ్చితమైన ఆజ్ఞ ఉంటుండగా ఆయన శరీరము తినకుండా ఆయన రక్తము తాగకుండా ఎట్లు నువ్వు మిస్ అవుతున్నావు? ఎన్ని వరాలే రాక గుడికి. యేసు ప్రభు రక్తములో కడగబడాలి, శుద్ధుడవు కావాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి, ఆయన బలలో పాలు పొందాలి, సంఘ పునాది సత్యములను పాటించాలి. మనం ఆ రీతిగా కొనసాగుతున్నప్పుడు మనం కూడా ఒక దినం చనిపోతాం. చనిపోయినప్పుడు మరణం కూడా దేవుని దృష్టికి మిగుల విలువైందిగా ఉంటుంది, తప్పకుండా విలువైందిగా ఉంటుంది. మనకు తెలుసు లాజరు ధనవంతుని కథ, ఇందాక చెప్పాను నేను. ఏమండి, లాజరు మరణం ఎంత విలువైంది కాబట్టి ధనవంతుడు అనుకోండి, నాకంత విలువైన వాడు ఎవరున్నారు? వాడు నా యొక్క రొట్టె మీద నా యొక్క టేబుల్ మీద పడేటువంటి రొట్టె ముక్కలు తిని బతికినోడు అని అనుకుంటాడు. కానీ తారుమారైంది పరిస్థితి చనిపోయిన తర్వాత. ఈ లోకంలో ఎంతటి వాడ, అనిల్ అంబానీ కావచ్చు, నీవు బిల్ గేట్స్ కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, అందచందాలు కలిగిన వాడవు కావచ్చు, కానీ నువ్వు యేసు ప్రభు రక్తంలో కడగబడక శుద్ధుడవు కాకుండా పరిశుద్ధమైన జీవితం జీవించకుండా లోకానికి వేరై ఒక ప్రత్యేకమైన బ్రతకకుండా నువ్వు ఉన్నట్లయితే విడిచిపెట్టబడతావు. పరిశుద్ధుల మరణం నీకు రాదు, పరిశుద్ధుల సమాధి నీకు చేయబడదు. కొంతమంది మా పితరులు చనిపోయినప్పుడు
రాజుల సమాధిలో, పరిశుద్ధుల సమాధిలో పాతి పెట్టబడక వేరే చోట పాతి పెట్టినట్టుగా లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి. ఇదే స్నేహితుడా, సహోదరి, సమాధిలో నుండి ఆయన నీ ప్రాణమును విమోచించుతున్నాడు. అట్లయితే సమాధిలో నుంచి మన ప్రాణం ఒక దినం విమోచించబడాలంటే మనం పరిశుద్ధ మరణం పొందాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి, పరిశుద్ధుల వలె మనం సమాధి చేయబడాలి. ఏమండి, అసలు మరణం లేకుంటే ఎంత బాగుంటుంది? ఇది ప్రశ్న కదా. మరణమే లేకుండా బాగుండు కదా. ఇట్లా చాలా దినాలు, ఎన్నో సంవత్సరాలు ఉంటే ఎంత బాగుంటుంది. బాగా తల్లి పిల్లడము, కొడుకు కోడలు, అల్లుడు కుమార్తె, మనమన్లు మనవరాళ్ళు కలిసిమెలిసి సహజీవనం చేస్తూ ఎంతో ఆనందంగా ఉంటూ మమత అనురాగాలు పంచుకుంటూ ప్రేమను పంచుకుంటూ ఒకరినొకరు విడదీయరాని బంధముతో బాండింగ్తో జీవిస్తున్న సమయంలో ఒక్కసారి గడ్డ వచ్చి కోడి పిల్లను తన్నుకొని పోయినట్టుకు మరణం ఒకరిని తీసుకొని పోతుంది. ఆ ఎడబాటు భరించలేని ఎడబాటు. ఆ మరణం లేకుండా ఎంత బాగుంటుంది. నీ ఆలోచనే దేవుని యొక్క ఆలోచన కూడా. నీ ఆలోచన దేవుని ఆలోచన. దేవుడు కూడా నిన్ను చంపటానికి పుట్టించలే, చిరంజీవిగా ఉండాలని, తనలాగా ఉండాలని, నిత్యుడుగా ఉండాలని. దేవుడు నిత్యుడై ఉన్న ప్రకారము నీవు యుగ యుగములు జీవించాలని. ఆది మానవుడైన ఆదాము నరుడైనప్పటికీ అమరుడై ఎన్నో సంవత్సరాలు మనకు తెలియదు, ఎన్నో ఏళ్ళు జీవించాడు. పాపమతంలో ప్రవేశించేంత వరకు దైవాజ్ఞను అతిక్రమించి తినకూడదని చెప్పిన నిషేధ ఫలాన్ని ఎప్పుడైతే వాళ్ళు తిన్నారో, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపమతంలో ప్రవేశించిన తర్వాత వారు దేవునికి దూరస్తులయ్యారు. నీవు ఆ పండు దినమున తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. మామూలుగా చెప్పలేనా, నిశ్చయముగా చచ్చెదవు చెప్పినవాడు సత్యస్వరూపైనటువంటి దేవాదిదే. కాబట్టి మరణం వచ్చింది. ఏమండి, ఆదికాండం 3:17లో నిశ్చయముగా చచ్చెదవు. రోమికి రాసిన పత్రిక 5:12లో ఒక్క మనుషుని ద్వారా మరణం, మరణము ద్వారా ఒక్క మనుషుని ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలో ఎలాగో ప్రవేశించనో మనుషులందరూ పాపం చేయటం వలన మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇట్లా వచ్చింది మరణం. చిరంజీవే, మానవుడు చిరంజీవే, అమరుడే. కానీ తన స్వయంకృత అపరాధం వలన, దైవాజ్ఞ అతిక్రమించి పాపము చేయటం వలన దేవుని నుంచి వేరైపోయాడు. మరణము 2 రకాలండి. ఒకటి ఫిజికల్ డెత్, ఇంకోటి స్పిరిచువల్ డెత్. ఫిజికల్ డెత్ అంటే శరీరం నుంచి ఆత్మ వేరు కావడం, శరీరం నుంచి ఆత్మ వేరు కావడం. ప్రసంగి గ్రంథం 12:7లో నీవు మన్నైనది వెనకటి వలన మళ్ళా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గర మరలి పోవును. ఇది ఫిజికల్ డెత్. దీని గురించి మనుషులమైన మనం ఏడుస్తాం చుట్టూ చేరి. అయితే దేవుడు దీని గురించి బాధ లేదు ఆయనకు, దీని గురించి ఏడవడం లేదు. దేని గురించి ఏడుస్తానంటే స్పిరిచువల్ డెత్ ఉంది ఒకటి. ఏంటంటే దేవునికి దూరమై అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడవై, బ్రతికున్నావని పేరు మాత్రం ఉంది కానీ మృతుడవై, మృతతుల్యమైన జీవితము జీవిస్తూ పాపాన్ని చేస్తూ శాపగ్రస్తుడవై, చెడు అలవాట్లకు లోనై, భ్రష్టుడవై, లోకానుసారంగా బ్రతుకుతూ, దేవుడంటేనే తెలియక, దేవుడితో సహవాసం లేక, దేవుని ఎరుగక పూర్తిగా వేరైన జీవితం, దేవుని జీవం నుంచి వేరుపరచబడినటువంటి వాడవై భ్రష్టులై దేవునికి దూరస్తుమై చనిపోతున్నారు. ఇది స్పిరిచువల్ డెత్. ఎక్కడ రాయబడింది మాట చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవ త్వరగా. ఎస్, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఎన్నో మరణం అమ్మ ఇది? 2వ మరణం. దీని గురించి ఏడుస్తాడు ఆయన, దుఃఖపడతాడు. అయ్యో నా బిడ్డలు నన్ను తెలుసుకోలేరు, వారి కోసం ఈ లోకానికి వచ్చి నేను నా ప్రాణాన్ని పెట్టి చేతుల్లో మేకులు కొట్టించుకొని, కాళ్ళల్లో మేకులు, బక్కలో బల్లెపోటు, తలలో ముళ్ళ పోయటం, రక్తసిక్తమైపోయింది నా జీవితం. కారు మోపించుకున్నాను ముఖం మీద. ఏమండి,
భయంకరమైన తిట్లు తిన్నాను, అపహాస్యం చేయబడ్డాను, కొరడాలతో కొట్టించుకున్నాను, ఓ కోసం నా రక్తమంతా చివరి బొట్టు వరకు చిందించానే. నన్ను నమ్ముకోలేదే, నా రక్త ప్రోక్షణ కిందికి రాలేదే, నన్ను ఆశ్రయించలేదే, వారు కడగబడలేదే, శుద్ధులు కాలేదే, పాపిష్టి జీవితంతోనే మరణించి పాపంలో పుట్టి పాపాన్ని తింటూ పాపంలో బ్రతుకుతూ పాపంలో పొరలాడుతూ పాప నివారణ పొందకుండా పాపంలోనే చనిపోతున్నారే. పాపం వలన వచ్చు జీతము మరణం. ఎన్నో మరణం అది? రెండవ మరణం. మరణానంతరం దేహం సమాధిలో పెట్టబడుతుంది, కానీ మన జీవం దేవుని యందు భద్రపరచబడుతుంది. పరిశుద్ధుల మరణం ఏమండి? మనల్ని మరణం నుంచి సమాధి నుంచి విమోచించడానికే ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాడు తెలుసా మీకు? సమాధి నుంచి మనల్ని విమోచించటం, మరణం నుంచి మనల్ని విమోచించటం. సమాధి ఆయనను బంధించలేకపోయింది. ఏమండి? మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినం మృత్యుంజయుడై మరలా లేచాడు. ఎట్లా లేచాడంటే సమాధి ఆయన్ను బంధించలేకపోయింది. రోమా ప్రభుత్వం యొక్క సీల్ ముద్రను పగలగొట్టుకున్నాడు. పెద్ద రాయి దొల్లించినాడు. ఆ రాయి గొప్పదని రాయబడింది మార్క్స్ వార్త 16:4. ఆ రాయి పెద్ద రాయి, ఎవరు దొల్లించలేరు ఆ రాయిని. ఆదాం మొదలుకొని చివరి వరకు చనిపోయే మనుషులందరినీ బంధించింది ఆ రాయి, మరణపనే రాయి. ఆ రాయిని దొర్లించాడు. రోమా ప్రభుత్వం వారు గొలుసులతో ముద్ర వేసి సీలేశారు. ఆ ముద్రను గొలుసులను పగలగొట్టుకున్నాడు. మృత్యుంజయుడే మరలా మూడో దినం తిరిగి లేచాడు. మరణం ఆయన్ను బంధించలేకపోయింది. సమాధి ఆయన ఎదుట ఓడిపోయింది. ఆయన అంటాడు, లేచి మరణమా నీ ముల్లెక్కడా, సమాధి నీ విజయము ఎక్కడ అన్నటువంటి వాడు. సమాధి తెరవబడింది. నేటికి తెరిచిన సమాధి యెరూషలేములో ఉంది. ఈనాటికి అన్ని సమాధులు మోయబడి ఉన్నాయి. మహనీయులు మహత్తులు జరిగిన వారు చెప్పబడిన బాబాలు దేవుళ్ళ వాటి యేసు ప్రభు సమాధి ఒకటే తెరవబడింది. నీవు ఆయన ఎందుకు విశ్వసిస్తే, ఆయన నమ్ముకుంటే, ఆయన రక్తంతో కడగబడి ఆయన అనుసరిస్తూ ఆయన కొరకు బ్రతుకుతే ఒక దినం నీ సమాధి కూడా తెరవబడుతుంది. ఏమండి? 1 కొరింథీ 15:20 చదమ్మా ఒకసారి. 1 కొరింథీ 15:20 త్వరగా. ప్రథమ ఫలముగా నిద్రించిన వారిలో క్రీస్తు మొదటిగా లేచాడు. ప్రథమ ఫలం అంటే మొట్టమొదటి ఫలంగా ఆయన మృతుల్లో నుండి లేచాడు. చదువు 22 చదువు. అధ్యాయము 15 అధ్యాయము 20 వచ్చిన చదివినావా? ఇప్పుడు ఏం చదువుతున్నావు? 22 చదువుతున్నా. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో, ఆదామునందరూ అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందరూ బ్రతికింపబడుచున్నారు. ఎంత గొప్ప శుభప్రదమైన విషయం. రెప్పపాట్లో మనం మార్పు చెందుతాం. క్షయమైపోయే ఈ దేహం అక్షయతను ధరించుకుంటుంది. మనము మేఘమండలం మీద ఒక దినం కొనిపోబడతాం. ఇంకొక అద్భుతమైన వచనం చూపిస్తాను నేను. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం, 12-13 వచనం. ప్రజలారా, నా ప్రజలారా, సమాధుల్లో ఉన్నటువంటి మీ సమాధులను నేను తెరచెదను. నా ప్రజలారా, మీరున్న సమాధుల్లో నుంచి నేను మిమ్మల్ని తెరుస్తాను. ఆ సమాధులు తెరచెదను. మిమ్మల్ని లేపి యెరూషలేమునకు తీసుకుని, యెరూషలేము అనగా పరలోక పట్టణం, మీ సమాధులు తెరచి ఎవరిని అంటున్నాడు? నా ప్రజలారా. అందరినీ కాదు, లోకంలో ఉన్నవారు అందరులారా అనిలే, నా ప్రజలారా. ఎవరైనా ప్రజలు? తన్ను ఎందరు అంగీకరింతురో, తన నామందు విశ్వాసం ఉంచిన వారందరూ
ఆయన ప్రజలే. అంగీకరించని వారు విడిచిపెట్టబడతారు, వారి సమాధులు అట్లే ఉంటాయి. మన సమాధిలోంచి మనం విమోచించబడాలంటే ఒక దినం ఆయన వస్తున్నాడు, మేఘారుడై వస్తాడు. మేఘమండలం మీద వేవేల పరిశుద్ధులతో ఆయన వస్తాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. మొదట లేచినటువంటి వారు అక్కడ ఉన్నారు. ఆ పరిశుద్ధులందరితో ఆయన మధ్యాకాశంలో రహస్య రాకడ, ఇది మధ్యాకాశంలో ప్రత్యక్ష అవుతాడు. అక్కడి నుంచి ఆ యొక్క పరిశుద్ధులు వారి వారి సమాధుల్లోకి వెళ్తారు. వెళ్ళి ఆ సమాధుల్లోంచి మహిమ దేహాన్ని ధరించుకొని తిరిగి సమాధులు తెరవబడతాయి. అందరూ లేస్తారు, లేచి వెళ్తారు. వారితో కూడా బ్రతికున్న మనము ఏం చేస్తాం? రెప్పపాటులో మార్పు చెంది వారితో కలిసి మనం కూడా ఏకమంగా మేఘమండలం మీద కొనిపోబడతాం. ఇది జరిగే విషయం. ర్యాప్చర్ అంటారు దీన్ని ఏమంటారు? ర్యాప్చర్. సంఘము ఎత్తబడడం. ఆ సంఘం ఎత్తబడే దాంట్లో నీవు ఉండాలంటే సమాధి తెరవబడాలి. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవనమై నిలిచిండు మనము లేస్తాం. లేస్తావా? నీ సమాధిలోంచి నువ్వు లేగనని నీ నిరీక్షణ నీకుందా? ధైర్యంగా చెప్పగలవా? ధైర్యంగా చెప్పగలవా? నీ పాపములు క్షమించబడి ఉంటే, నిజంగా ప్రభువును అనుసరిస్తూ ఉంటే, భక్తి జీవితం జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా చెప్పగలవు. భక్తుడైన పౌలు ఆ విధంగా చెప్పాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి, సమాధులు తెరవబడతాయి. దానియేలు 12:2 సమాధులను నేను తెరచెదను. చదువు 12:2. దానియేలు 12. సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనిదరు, కొందరు నిత్య జీవం అనుభవించరకు, కొందరు నిందపాలగుటకు, నిత్యము హేయులగుటకు మేలుకొంటారు. సమాధులు అన్నీ తెరబడతాయి వదిన. అయితే కొందరు నిత్య జీవం అనుభవించుటకు, కొందరు నిందపాలవుటకు, నిత్యము హేయులు. హేయులనగా ఎగతాళి చేయబడేవారు. ప్రియ స్నేహితుడా, సహోదరి, సమాధి తెరవబడుతుంది ఒక దినం. అదే రాసింది. నేను వారి సమాధులను తెరిచెదను, వారిని తీసుకొని నేను యెరూషలేమునకు వెళ్తానంటున్నాడు. ఇది దినం పాఠం. 103వ దావీదు కీర్తన 4వ వచనం ఏం చదువుకున్నాం? సమాధిలో నుంచి ఆయన నీ ప్రాణమును విమోచించును. దేవుడి మాటలను దీవించును గాక.